ఇక ఎగిలి భారంగా దొంగలు తిరిగే టైంకైతే లేచి వణుకుతూ వణికిస్తున్న 2 చేతులు నా బేబీ పైన పెట్టి ఎక్కడికో పోతున్నా. పోతున్నాం కదా, ఇక ఉట్టిగా పోతే ఏం కిక్కుంటుందని మంచిగా మంచింగ్ కోసం ఒక జుట్టు కోడినైతే నా ముంగటేసుకొని పోయిన ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఇలాంటి ఎర్ర జుట్టు కోడిని తింటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంటికైతే రాగానే ఏ రాసి ఉంటా ఏం చెప్పకుండా వచ్చావేంట్రా అని మా నాన్నగారిని వేసుకున్నారని గట్టిగా. అలా పడుకొని మళ్ళీ పొద్దు మార్నింగ్ లేవగానే వర్షం అయితే మళ్ళీ మొదలైందండి. ఏందండి ఇదంతా అని అడుకోలోపే బ్రష్ చేసుకునే టైం ఇది. అలా చుట్టూ ఒక రౌండ్ కొట్టి పొద్దు లేవగానే నేను అనుకుంటా, ఇది బంగారు కోడిగుడ్డు ఎప్పుడు పెడుతుందిరా అని. అది ఎన్నటికి సాధ్యమవుతుందో ఫ్రెండ్స్. ఇక బ్రష్ అయితే అయిపోయింది కానీ వర్షం అయితే తగ్గుడు అయిపోలే ఫ్రెండ్స్. వర్షానికి బదులు ఇంకా మెరుపులు ఉరుములు షేక్ చేస్తున్నాయండి. నాకైతే ఏ గడియలో వచ్చానండి నేను అసలు అనుకున్నా ఫ్రెండ్స్. ఇట్లాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో కూడా ఫేస్ చేస్తే కింద కామెంటులు, లైకులు, షేర్లు, సబ్స్క్రైబ్లు కొట్టండి ఫ్రెండ్స్. ఏం పీకకుండా రెస్ట్ అట పడుతాయికి. చిల్ వర్షంతో అలా చిట్ చాట్ టటా. మనం తీసుకొచ్చిన ఎర్ర జుట్టు కోడి గుర్తుంది కదా ఫ్రెండ్స్. మన నాటు కోడి కూర తినిపించి ఇదంతా అయిపోలేపే రోజు అయిపోయిందని టైం అయిపోయి ఎవరి గుడికి వారు చేరిపోదాం రండి ఫ్రెండ్స్.